హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఇక్కడ చూపిస్తున్నాను గదా! వంకాయ మొక్క. ఇది ఎంత బాగా కాసిందంటే ఒక మొక్కకి ఒక హాఫ్ కేజీ నుంచి కేజీ వరకైతే వంకాయలు కాసాయండి. అయితే ఈ వంకాయ మొక్కలను ఏ విధంగా పెంచుకోవచ్చు, ఎలా పెంచుకోవచ్చు అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే ఒక వంకాయ నుంచి సీడ్స్‌ను తీసి మట్టిలో అలికి తర్వాత మొలకెత్తినాక పెంచిన మొక్కలండి. అయితే కొంచెం క్రాప్ రావడానికి లేట్ అయింది. అలా కాకుండా మీకు నర్సరీలోనే వంకాయ నారు దొరుకుతుంది. మీరు డైరెక్ట్‌గా వెళ్ళి వంకాయ నారు తెచ్చుకొని నాటుకోవచ్చు. అది కొంచెం క్రాప్ అనేది తొందరగా వస్తుంది. ఇలా నేను గింజల ద్వారా వేసిన విత్తనాలు ఏవైతే ఉంటాయో, మొలకలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం పెరిగి, నాటుకొని మళ్ళీ వాటిని కొంచెం రీప్లాంట్ చేసి, అక్కడ మళ్ళీ బాగా నాటుకొని కాసే వరకైతే కొంచెం టైం తీసుకుంటుంది. నేను ఆ విధంగా పెంచిన మొక్క ఇది. ఎంత బాగా కాసిందంటే బరువుకు వంకాయ మొక్క ఈ విధంగా వంగిందండి. అయితే దీంట్లో నేను గమనించిందయితే ఒక కొమ్మ ఉంటుంది కదా! సడెన్‌గా ఆ కొమ్మ ఎండిపోతుందండి. అయితే మీరు అలా ఎండిపోయినప్పుడు ఆ కొమ్మను పూర్తిగా మొక్క నుంచి వేరు చేయండి. లేదంటే మిగతా వాటికి అది సోకే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏ మొక్కైతే ఏ కొమ్మ అయితే అలా ఎండిపోతుందో ఆ కొమ్మను మీరు నీట్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనికి ఇంకా ఏమైనా పెస్ట్ అటాక్ అయిందనుకోండి, మీరు ఈ సర్ఫ్ వాటర్ గానీ లేదు నేనైతే ఆర్గానిక్ పెస్టిసైడ్ నా దగ్గర ఒకటి ఉంది. నేను అదైతే స్ప్రే చేస్తాను. మీకు కావాలంటే చెప్పండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదైతే నేను స్ప్రే చేసుకుంటాను. ఇక ఈ మొక్క పెట్టుకునే ముందు నేనైతే ఇది మా మిద్దె మీద కట్టించుకున్నాను మొక్కల కోసము. దీన్నంతా నేను ఆవు పేడతో నింపానండి చాలా రోజులు. మట్టి, ఆవు పేడ, తర్వాత మాగిన పశువుల ఎరువుతో నేనైతే ఆ మట్టి మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాను. అందుకు మొక్క గూడా చాలా అంటే చాలా బలంగా వచ్చింది. క్రాప్ గూడా చూస్తున్నారు గదా! ఎంత బాగా వచ్చిందో. ఇదొక్కటే కాదు, ఇంతకుముందు నేను గూడా మా అత్తమ్మ గూడా కొన్ని టిప్స్ చెప్పుకుంటూ వీడియో అయితే తీశాను. అప్పటినుంచి ఇది వరుసగా కాస్తూనే ఉంది. వంకాయ మొక్క బాగుండాలి గానీ, మంచిగా హెల్తీగా ఉండాలి గానీ 1 ఇయర్ వరకైతే మనకు వంకాయలను ఇస్తూనే ఉంటుందండి. అయితే మొక్క హెల్తీగా ఉండడము, ఆరోగ్యంగా ఉండడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అట్లా ఉంటే చాలు మనకు 1 ఇయర్ వరకి మనం ఈ విధంగా కొంచెం కొంచెంగా మనం క్రాప్ తీసుకోవచ్చు. నేనైతే ఇది వంకాయ ఫ్రై లాగా చేశాను. ఎక్కువ వంకాయలొచ్చాయి గదా! కాబట్టి వంకాయ ఫ్రై చేశాను. ఎంత బాగుందంటే కర్రీ, అంటే మనం చెట్టు మీద నుంచి అప్పుడే తెంపుకొని వండుకున్న కర్రీ టేస్ట్ వేరే ఉంటుందండి. మనము మాగిన కొంచెం లేట్‌గా ఎప్పుడో తెంపి తర్వాత ఉండి ఉండి మనము యాక్చువల్‌గా ప్రాసెస్ ఎట్లుంటుంది, రైతులు ఎప్పుడో తెంపుతారు. అక్కడి నుంచి మళ్ళా షాపు వాళ్ళు తీసుకొని, మళ్ళా షాపు వాళ్ళు షాప్‌లో పెట్టుకున్నాక, అక్కడ కొన్ని రోజులైనాక అప్పుడు మనం ఎళ్లి తెచ్చుకొని కర్రీ వండుతాము. ఆ కర్రీ అంత టేస్ట్ అయితే ఉండదు. ఇప్పుడు ఫ్రెష్‌గా అప్పటికప్పుడు మీరు మొక్క మీద నుండి ఏ కూరగాయలైనా తెంపుకొని వండండి. మీరు ఏమి వేయకపోయినా గానీ కూర భలే టేస్ట్‌గా ఉంటుంది. అదండి తాజా ఆర్గానిక్ కూరగాయల స్పెషాలిటీ. అంత బావుంటుంది. కాబట్టి వీలైనంత వరకు మన కూరగాయలను మనం పండించుకునేలాగా మనం చేసుకోవాలి. ఇంతింత పెద్ద ప్లేస్ లేకపోతే చిన్న చిన్న పాట్స్‌లో ఆకుకూరలన్నా పెంచుకోండి. దాని ద్వారా మనము వారానికి 2 టైమ్స్ అన్నా ఆకుకూరలు ఫ్రెష్‌గా తినొచ్చు పప్పులోకి అట్లా. కాబట్టి ఈ పాలకూర, చుక్కకూర ఇవంతా మనం ఈజీగా పెంచుకోవచ్చు. నా నా సజెషన్ అయితే వీలైనంత ఎక్కువగా ఆకుకూరలనైతే పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. అది అంత పెంచడం అయితే అంత పెద్ద కష్టమేం గాదు. ఈజీగానే పెంచుకోవచ్చు. ఈ విధంగా నేనైతే వంకాయలను హార్వెస్ట్ చేసుకున్నాను. మా గార్డెన్‌లో కాసిన వంకాయలను చూపించడానికైతే ఈ వీడియో తీసి పెడుతున్నానండి. చిన్న వీడియో. ఈ హార్వెస్ట్ నచ్చినా, నేను చెప్పే టిప్స్ నచ్చినా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. ఫైనల్‌గా ఇన్ని వంకాయలైతే వచ్చాయి. ఈ విధంగా నేను 10-15 టైమ్స్ హార్వెస్ట్ చేసుకున్నానండి. ఓకే. బాయ్.